హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్. థింక్ అబౌట్ దిస్. ఒక కంట్రీ అభివృద్ధి అనేది ఆ కంట్రీ ఉపయోగించే విద్యుత్, తలసరి విద్యుత్ పైన కూడా ఆధారపడి ఉంటుందండి. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అయిన కంట్రీస్ కావచ్చండి, డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు, పూర్ కంట్రీస్ కావచ్చు. ఒక్కసారిగా మనం అబ్జర్వ్ చేస్తే ఆ కంట్రీస్ యొక్క తలసరి విద్యుత్ వినియోగం కూడా చాలా ముఖ్యమండి. మరి విద్యుత్ అనేది ఉత్పత్తి మనము రకరకాల పద్ధతుల్లో చేస్తుంటారు. బొగ్గును ఉపయోగించి, వాటర్ని ఉపయోగించి, సముద్రం అలలను ఉపయోగించి, సోలార్ సిస్టంతో కావచ్చు, లేదా గాలి ద్వారా మొత్తంగా మనము విద్యుత్ని తయారు చేసుకుంటున్నామండి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి విద్యుత్ని గాలి మరియు బొగ్గు, నీరు అండ్ న్యూక్లియర్స్ వాటితోనే తయారు చేసిన విద్యుత్తునే ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. మరి ఇవి ఏదో ఒక రోజు అంతరించక మానవు. మరి వీటిని ఉపయోగించి చేయడం వల్ల, మరీ ముఖ్యంగా శిలాజ ఇంధనాలైనటువంటి బొగ్గుని, నెక్స్ట్ న్యూక్లియర్స్, ఇలాంటి వాటిని ఉపయోగించి చేయడం వల్ల పర్యావరణం అనేది కూడా పొల్యూషన్ అవుతుందండి. మరి దీన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చాలా రోజుల క్రితమే కనిపెట్టారండి. అదే హైడ్రోజన్తో విద్యుత్తుని తయారు చేయడం. మరి హైడ్రోజన్తో విద్యుత్ తయారు చేయాలంటే మరి హైడ్రోజన్ పరిమాణం అనేది మనకు ఇప్పుడు చాలా తక్కువగా ఉందండి. కానీ రీసెంట్గా అమెరికా జియోలాజికల్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో భూమి కింది పొరల్లో మనకు 6.2 ట్రిలియన్ టన్స్ 6.2 ట్రిలియన్ టన్స్ హైడ్రోజన్ నిక్షేపాలు ఉన్నట్టు తేలాయండి. మరి దీన్ని మొత్తంగా మనం వెలికి తీసినట్టయితే ప్రపంచం మొత్తానికి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తానికి మనము 1000 సంవత్సరాలకి పైచిలకు మనము కరెంటుని 24 గంటలు ఉచితంగానే ఇవ్వచ్చండి. అంతలా నిల్వలు ఉన్నాయండి. ఇందులో అట్లీస్ట్ కొద్ది పర్సెంట్ని మనం వెలికి తీసినా మినిమంలో మినిమం మనము 200 సంవత్సరాలకి పైచిలకు మనము ఈ ప్రపంచం మొత్తం మనము ఉచితంగా కరెంట్ 24 గంటలు కూడా ఇవ్వచ్చండి. అంత నిక్షేపాలు భూమి పొరల్లో ఉన్నట్టుగా మనకి అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు తెలియజేశారండి. మరి దీన్ని వెలికి తీయాలని మనం కోరుకుందాం. ఈ వెలికి తీయడం వల్ల మనం ఇప్పుడు ఏదైతే శిలాజ ఇంధనాలపై ఆధారపడుతున్నామో దాని మీద ఆధారపడడం అనేది కొద్దిగా భారం తగ్గి మనము హైడ్రోజన్తో ఆధారపడి చేసుకునే విద్యుత్ వల్ల పర్యావరణం కూడా కలుషితం కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏది ఏమైనా ముందు భవిష్యత్తులో మరి హైడ్రోజన్తో తయారయ్యే విద్యుత్తుని ఎక్కువగా వినియోగించే ప్రణాళికలు అమల్లోకి రావాలని నేను నా ఛానల్ త్రూ కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి. మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు దినేష్ గంగసాని.